నువ్వు బాప్తిసం పొంది దేవుడు నమ్ముకున్నానని చెప్పి బైబిల్ పట్టుకుంటూ నేను ప్రార్థనలో పాల్గొంటున్నాను, పొద్దునే లెగిశానని చెప్పి నీలో ఆత్మఫలం లేకపోతే వేస్ట్ నీ జీవితం. నువ్వు పనికిరాని చెట్టుతో సమానం, ఎండిపోయిన చెట్టుతో సమానం. నువ్వు ఆయన దృష్టికి అసలు విలువ లేని వ్యక్తి. ఎందుకని? నిన్ను చూసినప్పుడు ఆత్మఫలం కనబడాలి. నిన్ను ఆయన పైనుంచి దృష్టించినప్పుడు నా బిడ్డలో ఆత్మఫలం ఉంది, నా బిడ్డ ఫలిస్తున్నాడు, నా బిడ్డ ఫలిస్తుంది, ప్రేమతో ఉంటుంది, కొద్దిగా ప్రేమ పెంచుకుంటుంది, కొద్దిగా విశ్వాసాన్ని పెంచుకుంటుంది, కొద్దిగా ఆశా నిగ్రహాన్ని మంచితనాన్ని పెంచుకుంటూ. ఒకప్పుడు చెడు మాటలు మాట్లాడేది, చెడ్డగా బ్రతికేది, ఇప్పుడు మంచోడయ్యాడు, కొద్దిగా మంచిగా అందరి కోసం ఆలోచిస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. ఆయన నిన్ను చూసి సర్టిఫికేట్ అవ్వాలి, ఆయన నిన్ను చూసి సాక్ష్యం అవ్వాలి. అంతేగాని ఏంటి బాబు ఇలా తయారయ్యాడు, వచ్చినప్పుడు బాగున్నాడు కదా, ఇంటి రెచ్చిపోతున్నాడు, వీడి అహంకారం ఏంటి, అపవిత్రత ఏంటి, వీడి గర్వం ఏంటి, వీడి చెడ్డ పనులు ఏంటి, ఈ బాబోయ్ అని దేవుడు కోపం రాకూడదు. వారి పాపముల చేత ఆయన విసిక్కిపోయారంట, విసుగొచ్చేసింది. చేసిన పాపమే చేసిన పాపం చేయటం వల్ల దేవుడికి విసుగొచ్చేస్తే, మన మీద చిరాకు వచ్చేస్తుంది, అసహ్యం వచ్చేస్తుంది. అలాంటి రోజే వస్తే మనం ఖచ్చితంగా శిక్ష పాలైపోతాం. పాపానికి జీతం మరణం. దేవుడు శిక్ష చేయకుండా మాత్రం వదలరండి. పెద్ద వాళ్ళనే విడిచిపెట్టలేదు, దావీదునే విడిచిపెట్టలేదు, సంసోన్నే వదలలేదండి. ప్రణాళికలో ఉన్న వాళ్ళని, ప్రత్యేకంగా పుట్టించుకున్న వాళ్ళని ఎందుకు వదులుతారు చెప్పండి? ఎలా ఉన్నావు? ఆత్మ ఫలం నీలో ఉందా లేదా? ప్రేమలో ఎదుగుతున్నావా, ద్వేషంలో ఎదుగుతున్నావా, చెడులో ఎదుగుతున్నావా, మంచిలో ఎదుగుతున్నావా? ఆశా నిగ్రహం ఉంటుందా? కోరికలు లెగుస్తున్నాయా నీకు? బంగారం మీద, బట్టల మీద, తిండి మీద, స్నేహాల మీద ఇంకా పిచ్చి కోరికలు రోజు పెరుగుతున్నాయో చూసుకో. కోరికలు నీకు ఎలా వస్తాయి? అసలు చంపేసుకోవాలి కదా కోరికలు. క్రైస్తవులకి కోరికలు ఉండటం ఏంటి? ఏ కోరికలు ఉండకూడదు, ఇంకా అన్ని సమాధైపోవాలి అంతే. బాప్తిసం పొందినప్పుడే నేను అన్ని రకాలుగా ఈ లోకంలో పాపంలో నేను చచ్చిపోయానని చెప్పి అది సింబాలిక్ గా లెగాలి. మన కొత్త జన్మ, కొత్త సృష్టి, కొత్త మనసు, కొత్త వ్యక్తిత్వం, కొత్త ఆశలు. దేవుడి కోసమే ఉండాలి ఆశలు, దేవుడి కోసమే పరిగెత్తాలి. ఇంకా అప్పుడు క్రైస్తవం ఎందుకు, తెల్లవారుజామున ఈ భక్తి ఎందుకు, ఈ వింటం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఆత్మ ఫలానికి రివర్స్ లో జరుగుతున్నాయి.